ఆల్, సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ట్రావెల్ వ్లాగ్ అండి. ఈ రోజు వచ్చేసి మనం వెళ్తున్నాము ముంబైకి, en route టు ముంబై ఫ్రమ్ హైదరాబాద్. సో ఇది వచ్చేసి ఆఫీషియల్ మీట్ అనమాట, ఆన్ సైట్ మీట్ కోసం వెళ్తున్నాను. సో ఇక్కడ కంపెనీ అని బేర్ చేసుకుంటుందండి, ఎక్కువగా పెద్దగా తీయలేదు, బట్ ట్రావెల్ వ్లాగ్స్ అయితే నేను షూట్ చేశాను. సో ఇప్పుడు వచ్చేసి నేను రీచ్ అయిపోయాను ఎయిర్పోర్ట్కి. 6 o'clock వరకు అంతా నేను ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయానండి. నా ఫ్లైట్ టైమింగ్ వచ్చేసి 7:50కి ఉండిందనమాట. సో ఇక్కడ ఫస్ట్ చెక్ ఇన్కి అయితే నేను వచ్చేసాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ ట్రావెల్ చేస్తున్నానండి. ఇది కేవలం ఒక ట్రావెల్ మాత్రమే కాదు, ఇది లైఫ్లో ఒక భాగం అని అనిపిస్తుంది. ఇట్స్ అ పీస్ ఆఫ్ అ లైఫ్ స్టోరీ. సో ఫైనల్గా అయితే బ్యాగ్ చెక్ఇన్లో వేసేసి నేనైతే బోర్డింగ్ పాస్ తీసుకొని నా టర్మినల్ వైపు అయితే వెళ్ళిపోతున్నానండి. ఇక్కడ నా కొలీగ్ కూడా నాకు కనిపించింది అనమాట. సో మేమిద్దరం కలిసి కొంచెం టైం పాస్ చేసామన్నమాట. సో ఒక్కదాన్ని ఉంటే కొంచెం బోర్ కొట్టేది, బట్ నా కొలీగ్ కూడా కనిపించింది కాబట్టి అంత టైం తెలియలేదు. సో షీ వాజ్ మై కొలీగ్ అండ్ ఆల్సో మై రూమ్మేట్ అనమాట. ఫైనల్లీ మా బోర్డింగ్ టైం అయితే అయిపోయింది, మేమైతే వెళ్ళిపోతున్నాము. సో ఫస్ట్ టైం నేనైతే నార్త్ సైడ్ వెళ్ళడము. నేను ఎప్పుడు నార్త్ సైడ్ వెళ్ళలేదు, సౌత్ చాలా టూర్ చేశాను కానీ నార్త్ వైపు మాత్రం ఫస్ట్ టైం అనమాట. సో షుడ్ సీ ఎలా ఉంటుంది ఏంటి అనేది కొత్త ఎక్స్పీరియన్స్. సో నేను నా కొలీగ్ కూర్చొని చాలా ప్లాన్స్ వేసుకున్నాము, అది చేయాలి ఇది చేయాలి అని. కానీ తీరా చూస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు కంప్లీట్లీ మీటింగ్లోనే స్ట్రక్ అయిపోయామండి మేము. సో మాకు బయటికి వెళ్ళే ఛాన్స్ కూడా లేకుండింది. మేబీ నాట్ ఆల్ ప్లాన్స్ వర్క్, ప్రతి ప్లాన్ వర్కౌట్ అవ్వాలని ఏం రూల్ లేదు, బట్ సమ్ టైమ్స్ అన్ప్లాన్ జర్నీస్ కూడా చాలా బెస్ట్ స్టోరీస్ గా మారుతాయని నాకు అనిపిస్తుంటుంది. సో నా కొలీగ్ తో అదే ఎక్స్పీరియన్స్. నాకైతే మెమరీ స్టోర్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇష్టం అండి. ఐ ఆల్వేస్ కలెక్ట్ ద మెమరీస్ అనమాట, నాట్ థింగ్స్, బికాస్ మూమెంట్సే ఫర్ ఎవర్ గా ఉండిపోతాయి కాబట్టి. సో మీరు సోలోగా ట్రావెల్ చేసినప్పుడు అసలు మీరు ఏం ఆలోచిస్తారు, మీరు టైం పాస్ ఎలా చేస్తారు అనేది నాకు కింద కామెంట్ చేయండి. నేనైతే నా చిట్టి తల్లి గురించి ఆలోచిస్తూ ఉంటాను. సో ఫైనల్లీ మేమైతే ముంబై రీచ్ అయిపోయాము. ఫ్లైట్ అయితే కరెక్ట్ టైంకి అరైవల్ అయిందండి, ఎందుకంటే డిపార్చర్ కరెక్ట్ టైంకి అయింది కాబట్టి. సో ఫైనల్లీ రీచ్ అయిపోయాము. నెక్స్ట్ ఏం చేశాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అంతవరకు స్టే ట్యూన్డ్.